అన్నదానం అనే మహాయజ్ఞానికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు. ఆకలితో వచ్చిన ప్రతి మనిషిలో దేవుణ్ణే చూసిన మాతృమూర్తి. ఆంధ్రుల అపర అన్నపూర్ణ మన డొక్కా సీతమ్మగారు. ఆ మహాతల్లి సేవలను స్మరించుకుందాం. అర్ధరాత్రి వానలో తడిసి వణుకుతున్న ఓ ప్రయాణికుడు, అమ్మా, సీతమ్మ తల్లి, ఆకలేస్తుందమ్మా అని పిలిచాడు. ఆ పిలుపు విన్న వెంటనే సీతమ్మగారు ప్రేమతో వంటచేసి భోజనం పెట్టారు. అంతటితో ఆగలేదు. దుప్పటి, బట్టలూ ఇచ్చి ఆదుకున్నారు. అది ఆమె హృదయం, అది ఆమె మాతృత్వం. 1841 అక్టోబర్ నెలలో తూర్పుగోదావరి జిల్లా మండపేటలో సీతమ్మగారు జన్మించారు. తండ్రి అనుపిండి భవానీశంకరంగారు, తల్లి నరసమ్మగారు. ఆమె తండ్రిని గ్రామస్థులు ప్రేమగా బువ్వన్న అని పిలిచేవారు. ఎందుకంటే ఆయన ఇంటి తలుపు తట్టిన ప్రతి ఒక్కరికీ అన్నం పెట్టేవారు. అలాంటి దాతృత్వం సీతమ్మగారికి వారసత్వంగా వచ్చింది. చిన్న వయస్సులోనే తల్లి మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ సీతమ్మగారి భుజాలపై పడ్డాయి. కాని ఆమె వెనక్కి తగ్గలేదు. ఆ బాధ్యతను పవిత్ర కర్తవ్యంగా స్వీకరించారు. తరువాత ఆమె వివాహం లంకగన్నవరం గ్రామానికి చెందిన డొక్కా జోగన్న పంతులుగారితో జరిగింది. వేదపండితుడు, ధనవంతుడు, మంచి మనస్సున్న వ్యక్తి. ఈ పుణ్య దంపతుల ఇల్లు ఆప్యాయతకు, ఆదరణకు నిలయమయ్యింది. లంక గ్రామాలకు వెళ్లే ప్రయాణికులందరికీ డొక్కా సీతమ్మగారి ఇల్లు ఆశ్రయంగా మారింది. ఎవరు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా లేదని చెప్పకుండా అన్నం పెట్టేవారు. అలా ఆమె పేరు ఉభయ గోదావరి జిల్లాల నుంచి దేశమంతా వ్యాపించింది. ప్రజలు ఆమెను అపర అన్నపూర్ణ అని గౌరవించారు. వరదలు వచ్చినప్పుడు ఇల్లు కోల్పోయిన వారిని ఆదుకోవడం, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, వసతి కల్పించడం, ఇవి అన్నీ సీతమ్మగారికి సేవ మాత్రమే కాదు, దైవారాధన. ఒకసారి అంతర్వీధి దర్శనానికి బయలుదేరిన సీతమ్మగారు మధ్యలో ఒక కుటుంబం మాటలు విన్నారు. కొంచెం ముందుకు వెళ్తే సీతమ్మగారు అన్నం పెట్టారు. ఆ మాట విన్న వెంటనే ఆమె యాత్రను రద్దు చేసుకున్నారు. వారికి ముందుగా అన్నం పెట్టాలి అని తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఇదే ఆమె ఔదార్యం. అన్నదానం చేస్తూ చేస్తూ ఒకరోజు వారి ఇంట్లోనే తినడానికి అన్నం లేకుండా పోయింది. అప్పుడు జోగన్నగారన్నారు, ఇంకా ఈ అన్నదానమెందుకు? దానికి సీతమ్మగారి సమాధానం, నేను పెట్టేది మనుషులకు కాదు, శ్రీ మహావిష్ణువుకే. కొన్ని రోజుల తర్వాత పొలంలో తవ్వుతుండగా బంగారు నాణాలతో నిండిన బిందె బయటపడింది. ఆ సంపదతో మళ్లీ వందలాది మందికి అన్నదానం కొనసాగింది. డొక్కా సీతమ్మగారి సేవల గురించి బ్రిటీష్ చక్రవర్తికి తెలిసింది. తన పట్టాభిషేక సమయంలో ఆమె ఫోటోకు నమస్కారం పెట్టాలని కోరుకున్నాడు. కాని సీతమ్మగారన్నారు, నేను పేరుకోసం అన్నదానం చెయ్యలేదు. చివరకు కలెక్టరుద్యోగం కోసం ఆమె ఫోటో తీయించుకున్నారు. అంతటి మహోన్నత వ్యక్తిత్వమామెది. జాతి, మతం, కులం ఎలాంటి భేదాలూ లేకుండా ప్రతి ఆకలిగొన్న మనిషికి మాతృప్రేమ పంచిన మహాతల్లి డొక్కా సీతమ్మగారు. 1909 ఏప్రిల్ 28న ఆమె శివైక్యం పొందారు. కాని ఆమె సేవాస్ఫూర్తి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. డొక్కా సీతమ్మగారి జీవితం మనకు చెబుతున్న గొప్ప సందేశం. అన్నదానాన్ని మించిన దానం లేదు. ఆ మహానీయురాలి సేవలను నేటి తరానికి తెలియజేయడం, ఆమె ఆశయాలను కొనసాగించడం, అదే ఆమెకు నిజమైన నివాళి.